కేసీఆర్ కానీ. సో వాడు ఒక ముఖ్యమంత్రిగా ఎలిజిబుల్ ఉన్నాడా? ఓకే, వాడు చెత్త నా కొడుకు, లుచ్చ నా కొడుకు, వాడిని మనిషి కింద కూడా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాడు పొద్దుగాల లేస్తే తెలంగాణ రావడానికంటే ముందు ఏం చెప్పిండి లుచ్చ నా కొడుకు, తెలంగాణ వస్తే ఎట్లుంటుంది అద్భుతాలు చూపెట్టిండు లుచ్చ నా కొడుకు, చెత్త నా కొడుకు. అవునా కాదా? తెలంగాణ ఉద్యమంలో టైంలో కానీ ఎప్పుడు కానీ లుచ్చనా కొడుకు ఎప్పుడు వచ్చినా సరే సుక్క వేసుకుంటాడు, సుక్క వేసుకొని పక్కకు లవంగాలు వేసుకొని వచ్చి ఇది అన్ని అబద్ధాలు చెప్పిపోతాడు గాడిది కొడుకు కదా. వాళ్ళు ఇలా వానికి ఎంత భూమి 500 ఎకరాలు ఉందంట వానికి ఫామ్ హౌస్. ఓకే, తెలంగాణ ఉద్యమం టైంలో వీనికి ఎంత ఉండే చెప్పండి? వాని 500 ఎకరాలు ఏం కష్టపడితే వచ్చింది కేసీఆర్ గారికి. ఓకే, అందులో 500 ఎకరాల ఫామ్ హౌస్లో 150 ఎకరాలు వాడు వరి వేసిండంట. ఓకే, జనాలకి ఏం చెప్తున్నాడు? వరి వేయొద్దు అని చెప్తున్నాడు. మరి వాడెందుకు వేసిండు? వాడు సపరేట్ కాలువ అవి ఉన్నాయి కదా. ఇప్పుడు కాళేశ్వరం కింద మనకు కేసీఆర్ కట్టిన దాంట్లో యూజ్ అయ్యేది డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ మాత్రమే. నీళ్ళు వస్తుంది మెయిన్ గోదావరి నుంచి, ప్రాణహిత నుంచి కాదు. అందులో ఒక కాలువ సపరేట్గా ఫామ్ హౌస్కి వేసుకున్నాడు లుచ్చ నా కొడుకు. ఓకే, వాడికి నిన్న ఏదో వీడియో చూసిన, వాని ఫామ్ హౌస్ ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్కి పోవడానికి వాడు ట్రాఫిక్ ఇది ఇబ్బంది పెట్టుడే కాకుండా ఇప్పటి వరకు వాడు పోయి రావడానికి అయ్యే సెక్యూరిటీ, ముందట 4 బండ్లు వెనక 4 బండ్లు, మొత్తం వాడు 70 కోట్లు మినిమం ఖర్చు పెట్టినంట పోయి రావడానికి. ఓకే, మరి ఆడనే ఉండొచ్చు కదా ఇటు వచ్చి నా కొడుకు, పోయొచ్చుడు ఎందుకు? ఫామ్ హౌస్ ఈడ వంటే బదులు ఆడనే వంట అయిపోయింది కదా. ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేయొచ్చు కదా. ఆడనే పొద్దుగాల పండుకోవచ్చు, పనులు తోముకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు కదా. లుచ్చ నా కొడుకు అట్లాంటిది ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు ఈ బోసిడికేగాడు? చెప్పండి మిత్రులారా. కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక పద్ధతిలో వాడు మిలియన్ మార్చి చేయలే లుచ్చ నా కొడుకు, వాడు గంటా వార్పు చేయలే, వాడు ప్రజలందరినీ బంధకాలు ఇయ్యలే. మరి వాడు చేసినప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అలో చేసింది కదా. అప్పుడున్న కదా కేంద్ర సంస్థలు కొన్నిటిని ఇబ్బంది పెట్టొద్దు అని రైళ్లని వాటి విషయంలో కేసులు పెట్టారు. కానీ మెజారిటీ వాడిని అలా అప్పుడున్న కాంగ్రెస్ ఇట్లనే వీడి చేసినట్టు చేసుంటే ఒక ఉద్యమం చంపేయగలుగుతుండే కాంగ్రెస్. తెలంగాణ ఇచ్చుడు పక్క పెట్టు, ఉద్యమాన్ని మొత్తానికి భూస్థాపితం చేయగలుగుతుండే. పంజాబ్లో ఖలిస్తాన్ అనే వాదన లేకుండా చేయగలిగినప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది లేకుండా చేయడం కాంగ్రెస్ పెద్ద పని కాదు. ఎందుకు చేసిండ్రు? ఎందుకు ఇచ్చిండ్రు? ఎందుకలో చేసిండ్రు? కాంగ్రెస్ ఆల్సో వాంటెడ్ టు గివ్ తెలంగాణ. మరి తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ని కాంగ్రెస్లో కలుపుతా అన్న లుచ్చ నా కొడుకు, లఫంగి నా కొడుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు. దక్షిణ తెలంగాణలో దక్షిణ భారతదేశంలో లేనటువంటి బీజేపీని లేపుతున్నాడు. ఓకే, కాంగ్రెస్కి అనుకూలంగా ఉండే యూపీఏ భాగస్వామ్య పక్షాలు అయినటువంటి దీదీని కానీ స్టాలిన్ కానీ కాంగ్రెస్ నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బీజేపీతో కుమ్మక్కై లుచ్చ లఫంగి లంబడి కొడక పొద్దుగా లేస్తే కాంగ్రెస్ లేకుండా చేయడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ లంబడి కొడక కేసీఆర్ లుచ్చన్నా కొడక ఏమన్నా అట్టురా, ఏమైనా చేయరా, దోసుక తినుడు దెంగి తినుడు తప్ప ఏమన్నా చేసినావరా ఇప్పటివరకు? లంబడి కొడక అడిగితే ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తాడంట. కోదన్ రామ్ సార్ని అరెస్ట్ చేసినాడు. కోదన్ రామ్ సార్కి ఏమైంది? టీజీ వెంకటేష్ అని అవసరానికి ఉంటేనేమో వాడుకుంటావు, అవసరం అయిపోయినాక వాని ఏది కనబడకుండా చేస్తావు లుచ్చల్లండి కొడక. ఎంతమందిని రవీందర్ నాయక్ అన్నా అంటాడు, అన్నా నీకెందుకే సపరేట్ పార్టీ తెలంగాణ కోసం మేము ఇద్దరం కొట్లాడుతున్నాం కదా అంటాడు. అందరు పాస్పోర్ట్ కేసులో దొంగ నా కొడుకులు. కానీ ఒక్క ఆల నరేంద్ర గారిని ఇరికిచ్చారు లంబడి కొడుకు. అంటే ఎల్మోళ్ళను అందరిని అంటే బాధపడతారు. కానీ ఈ కేసీఆర్ లాంటి లుచ్చ లంబడి కొడుకు ఉన్నాడు, ఎల్మోళ్ళ చెడబుట్టిండు కాబట్టి ఈ లంబడి కొడుకుని చూపెట్టి అనాల్సి వస్తున్నది. ఓకే, అవసరానికి వాడుకుంటారు. రాములు నాయక్ అన్నా అన్నాడు. ఓకే, విజయశాంతి నా 7వ చెల్లె 8వ చెల్లె అన్నాడు. అవసరం అయిపోగానే లాతు అంటున్నారు లంబడి కొడుకులు కదా. అవునా కాదా? వాళ్ళ కొడుకు బిడ్డను మాత్రం ముండా, అది ఏమైతే కవిత ముండా. ఓకే, అది ఎన్ని వందల వేల కోట్లు. మా నాయన తెలంగాణ కోసం కొట్లాడిన సావుదాకా పోయింది. ఎందుకు అనుకుంటున్నావు? సంపాదించుకోవడానికంట. లంబడి కొడక కేసీఆర్ లుచ్చన్నా కొడక సావారా బోసిడికే? ఇది కరెక్టా మిత్రులారా? సావడా ఈ కవిత ముండా సావాయే? ఎందుకే అన్నీ ఏం చేసుకుంటావే? నీ పొట్ట ఎంతుందే? ఏం చేసుకుంటావు? అన్ని వందల వేల కోట్ల ఆస్తులు భూములు ఎందుకురా బోసిడికే వాళ్ళు? అరే కేసీఆర్ లుచ్చ నా కొడక, అరే పోలీస్ నా కొడుకల్లారా, మీకు కేసీఆర్ గారు ఇస్తలేడురా జీతము, ప్రజల ట్యాక్స్ డబ్బులు రా.
మీరు రాజ్యాంగ పుస్తకంలో ఏముందో అది ఇమ్మీడియట్ పాటించండి. కేసీఆర్ గారు చెప్తే మీరు ఎందుకు వింటారా? పుస్తకంలో ఏముందో అది పాటించండి. ఏం చేస్తున్నాడు? అందుకే పోలీస్ అధికారులని, ఈ ఎలక్షన్ కమిషన్ అధికారులని, సిబిఐ అధికారులను మనమే ఎన్నుకోవాలి, ఈ సంస్కరణ తెచ్చుకోవాలి. లేకపోతే పోలీసుని అడ్డం పెట్టుకొని ఆ యొక్క ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తా, మాట్లాడే భావస్వేచ్ఛ లేకుండా చేస్తా. అదే ఏమంటారా? నాకు అర్థం కాదు. అరెస్టులు ఎందుకురా బోసిడికే గాళ్ళు? పొద్దుకితే ఎవరింటికి వాని పోతాడు కదరా. ఎవడైనా సరే పొద్దుకితే చీకటి అయినాక ఏం చేస్తారు? పండుకుంటారు నీ ఫామ్ హౌస్లో? నాకు అర్థం కాదు. రోడ్ల మీద వంటరా? ఎవరింటికి వాడు పోతాడు కదా. 4-5 గంటలే కదరా. అరే మాట్లాడుకునే కాదు, రిలే నిరాహార దీక్షలు కానీ ఇవన్నీ భారత రాజ్యాంగంలో లేవా? ఎవ్వడన్నా రాజ్యాంగం గురించి అవగాహన ఉన్న ఎవ్వడన్నా మాట్లాడండి, కామెంట్ పెట్టండి. ఓకే, న్యాయవాదులారా, లేకపోతే ఎవడైతే రాజకీయ నాయకులారా, అరే టీఆర్ఎస్ లక్షణ లంబడి కొడకల్లారా, ఒక్కడన్నా చెప్పండి రా, భారత రాజ్యాంగం అలో చేయలేదా? మహాత్మా గాంధీ గారు అహింసా మార్గంలో ఏది ప్రపంచానికి ఒక మార్గం చూపెట్టారు. అహింసా మార్గంలో వాళ్ళు నిరసన తెలిపొచ్చా లేదా? వాళ్ళకి డిమాండ్లు కానీ, వాళ్ళ బాధ కానీ, మంచి కానీ, చెడు కానీ చెప్పుకునే హక్కు ఉందా లేదా? భారత రాజ్యాంగం కల్పించలేదా? నాకు అర్థం కాదు. ఏది ఎంత పెద్ద నియంతలు ఉన్న దేశాల్లో కూడా అలో చేస్తారు కదరా. లంబడి కొడక, తెలంగాణ రావడానికి ఏం చెప్పినావు, వచ్చినాక ఏం చేస్తున్నావు లుచ్చనా కొడక? అరే బీజేపీ లుచ్చనా కొడకల్లారా, బండి సంజయ్ లుచ్చనా కొడక, గుండు నా కొడక, అరవింద్ గుండు నా కొడక, ఈ రైతుల ఇన్ని అవుతున్నాయి, పెట్రోల్ రేటు పెరుగుతుంది, లంబడి కొడకల్లారా, నిత్యావసరకులు పెరుగుతున్నాయి, 1 పైసా వచ్చే ఆమ్దాన్ పడిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి, లుచ్చ లంబడి కొడకల్లారా. 100 రూపాయలు దాటితే అరే రాజేందర్గా, ఈటల రాజేందర్గా నువ్వు ఉద్యమ నేత అని చెప్పుకునే లుచ్చ లంబడి కొడక, నీ కొడుక్కి 60 లక్షల కారు కొనిచ్చిండంట వాడు. మనకేమో ముదిరాజ్ అని చెప్తాడు, మళ్ళీ వెనకనేమో రెడ్డి పెట్టుకుంటాడు. నిఖిల్ రెడ్డి వాని కొడుకు పేరు కదా, జమునారెడ్డి వాళ్ళ భార్య పేరు. లంబడి కొడుకులు అందరూ దొంగనా కొడుకులు. ఓకే, అరే గుండు అరవింద్గా మీ నాయననేమో టీఆర్ఎస్ అంటాడు, లేదంటే కాంగ్రెస్ అంటాడు. మీ నాయన పీసీసీ ప్రెసిడెంట్ పనిచేస్తాడు, మీ అన్ననేమో కాంగ్రెస్ అంటాడు. మరి నువ్వేందిరా చెక్కనా కొడుక, లుచ్చనా కొడుకులు కదా. ఈ మధు యాష్కి గౌడు ఎందుకే కొట్లాడలే వాడిని ఎందుకు రానిచ్చినావు నిజామాబాద్లో? ఎందుకు మీన వేషాలు వేస్తావు? కొట్లాడితే దమ్ముతో కొట్లాడాలి, సగం ఎందుకు ఆడానికి లెక్క? నాకు అర్థం కాదు. వాడిని ఎందుకు నిజామాబాద్లో వాడిని అరవింద్ కానీ ఎందుకు? హిందుత్వానికి ఏమైందిరా? పొద్దుగాలు వేస్తే వరి సమస్య గురించి మాట్లాడుర్రి, ధరల సమస్య గురించి మాట్లాడుర్రి, పెట్రోల్ గురించి మాట్లాడుర్రి, వడ్లు అరే లంబడి కొడకల్లారా, ఆ భూములలో వరే వండుతుందిరా. వాడు కాళేశ్వరం 1,10,000 కోట్లు కట్టి ఎందుకు కట్టినరా? భద్రాచలం ఆది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవసరమేందిరా? అసలు నీళ్ళు అవసరం, ఎక్కువ అవసరమైన పంట ఏది? వరియే. మరి నీళ్ళ ప్రాజెక్టులు ఎందుకురా? నీళ్ళ ప్రాజెక్టుల మీద దోసుకున్నది కాకుండా నీళ్ళ ప్రాజెక్టులు ఎందుకు కట్టుడు? నాకు అర్థం కాదు. వాడు ఏమేస్తాడురా? వాడు ఏమేస్తాడు? ఏ పంటకి? మరి అది కూడా కొంటున్నారా? టమాటాలు కొన్నారు, అవి కూడా టమాటాలు కూడా పారబోసిన రోజులు ఉన్నాయి. రేపు పొద్దుగాల వేరే పంటలు వేస్తే అవి కూడా కొనకుండా పారబోసే రోజులు ఉన్నాయి. లంబడి కొడకల్లారా, అరే కేసీఆర్ లుచ్చనా కొడక, దానికి ఎట్లా మార్కెటింగ్? నువ్వే చెప్పినావు కదరా. నువ్వే ఏం చెప్పినావు? మీట్ ప్రాసెసింగ్ ఎక్స్పోర్ట్ చేద్దాం, నేను ధాన్య భాండాగారం చేద్దాం. ఏం చెప్పినవరా లుచ్చనా కొడుకు? తాగినప్పుడు ఒకటి చెప్తాడు, తాగకుండా ఒకటి చెప్తాడు. అపరిచితుడు సినిమాలో ఉన్నాడు, వాడు 3 క్యారెక్టర్లు, నువ్వు 1000 లక్షల క్యారెక్టర్లు ఉన్నాయి లుచ్చ లంబడి కొడకల్లారా. అరే గుండు అరవింద్ గాడు ఇల్లు లంబడి కొడుకు, ఈ యొక్క బండి సంజయ్ గాడు ఏది చలాన్లకు పైసలు ఇస్తా అన్నాడు. ఏవిరా? వాడికి 30% గెలిపించారు. ఏవిరా? ఒక్కటన్నా నేను వడ్లు కొనిపిస్తా, నేను దగ్గరుండి కొనిపిస్తా. ఏవిరా లంబడి కొడక? అరే ఒక్కడని వచ్చి అప్పుడు ఎలక్షన్స్ ముందు మాట్లాడతారు, మళ్ళీ ఒక్కడొచ్చి మాట్లాడు లంబడి కొడుకులు. కష్టకాలం వచ్చినప్పుడు మాట్లాడి ఎవరు హిందువులేరా? ఎక్కువ వరేసింది హిందువులేరా లంబడి కొడక? అరే బండి సంజయ్ లంజ కొడక, వరి ఎక్కువ వేసింది హిందువులే, నష్టపోతుంది హిందువులే. హిందువుల దగ్గరనే పైసలు ఆడతలేవు, హిందువులే ఎక్కువ పెట్రోల్ ట్యాక్సులు కడుతున్నారు లంబడి కొడకల్లారా. మరి హిందువులకు నష్టం చేసుకుంటా హిందువులం 80% హిందువులు, 80% హిందువుల దగ్గర 100 రూపాయలు పెట్రోల్ గుంజుకుంటుంది. 80% హిందువుల దగ్గర గ్యాస్ సిలిండర్కి 1000 రూపాయలు బండ చేసింది. ఏం చేసినవరా? ఇన్ని పైసలు తీసుకొని ఎడబెట్టుకున్నవరా? ఏ పొక్కలు దాచినవరా? చెప్పండి మిత్రులారా. లంబడి కొడకల్లారా, ప్రశ్నించటోని ప్రశ్నించనియరు, కట్టినోని మీద బురద తల్లుతారు. 70 ఏళ్ళ భారత స్వతంత్రంలో ఏ దేశంరా? 70 ఏళ్ళలో మన భారతదేశం అభివృద్ధి చెందిన దాంతో ఎవడు చేసిండ్రా? భారతదేశంలో 1947లో డిఫెన్స్ ఎంత ఉండే? ఏం ఆయుధాలు ఉండే? ఎన్ని రక్షణ ఎంత ఉండే? ఇవాళ ఎవడు చేసిండు? ప్రతి 26 జనవరికి మనం డిస్ప్లే చేస్తాం కదా, అవన్నీ ఎవడు చేసిండ్రా? మోడీ గారు చేసిండా? వాజ్పేయి గారు చేసిండ్రా? ఇందిరాగాంధీ గారా? 2 దిక్కుల శత్రువులు వద్దని దేశాన్ని 2 ముక్కలు చేసింది.
తన ప్రాణం అర్పించింది పంజాబ్ని మన దేశం నుంచి విడిపోకుండా ఉండడానికి. బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి స్వతంత్రం తెచ్చుకున్నాం. బ్రిటిష్ వాడు పరిపాలించినప్పుడు కూడా మనకి వెసులుబాటు ఉండాలి, మనకు ఆత్మగౌరవంగా బతకాలని కొట్లాడితే వాడు ఎన్నో రిఫార్మ్స్ చేసిండు. ఎవడు చేసిండ్రా ఈ లంబడి కొడక? ఒక్క ఆర్ఎస్ఎస్ నా కొడుకు హిందూ మహాసభలు పెట్టుకున్నారు తప్ప ఓడని కొట్లాడినారా లంబడి కొడక? అప్పుడున్న బ్రిటిష్ వాడి కాలంలో కూడా అన్ని ఉన్నత పదవులు అనుభవించారు ఈ లుచ్చనా కొడుకులు. వానికి ఒత్తాస వలికిరు. వాడు 1857లో వెళ్ళిపోతుంటే వాడిని మళ్ళీ గుంజుకొచ్చారు. ఎవడరా కొట్లాడింది? ముస్లింలో కూడా కొట్లాడిండు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కొట్లాడింది. ఈ లుచ్చలాంటి కొడుకులు కొట్లాడిరా. ఇలా ఎవడైతే లుచ్చర్ల ఫంగి నా కొడుకులు ఆర్ఎస్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేస్తుర్రో, హిందుత్వం అంటుర్రో, ఈ లంబడి కొడుకులు హిందుత్వ దేశాన్ని నాశనం చేసిర్రు. ఈ లంబడి కొడుకు పెట్టిన మూఢాచారాల వల్ల కొద్దిమంది అంటరానితనం పెట్టడం వల్ల కొద్దిమంది దళితులు కన్వర్ట్ అవుతుర్రా. వాళ్ళు కన్వర్ట్ కావడానికి కారణం ఎవడు? ఈ ముండనా కొడుకులు, ఈ బాపన్నా కొడుకులు. ఈ హిందుత్వం పేరు మీద హిందుత్వానికి చెడదెంగుతుంది వీళ్ళు, చెడదెంగుతుంది తెలంగాణని, భారతదేశాన్ని. లంబడి కొడక, కేసీఆర్ నా కొడక, ఎవనిరాని ఏది విమానంలో ఏది ఒక ప్రత్యేక విమానంలో పోతాడు లంబడి కొడుకు, ఏది తీర్థయాత్రని పోతాడు, పోయి ఎడర చెడదెంగుతుంది వానికి. ఈ యొక్క చిన్నజీఆర్ స్వామి వాడు సన్యాసి కదరా. సన్యాసికి ఎకరాలు ఎందుకు ఇస్తారా బోసిడికే? మన దగ్గర గుట్ట అంటారా, అద్రి అంటారా? అన్నారు కదా. యాదగిరి గుట్టని యాదాద్రి ఎట్లా చేసినవరా బోసిడికే? ఆడ 1800 కోట్లలో ఎన్ని దెంగి తిన్నావురా లంబడి కొడక? సిగ్గుశరం లేదు బే, అన్నం తింటలేవు. నువ్వు ముఖ్యమంత్రి వారా? నువ్వు పాస్పోర్ట్ బ్రోకర్. వీళ్ళు వచ్చా కొడక, నీకు అసలు ఏ విషయం మీద అవగాహన లేదు. వాడు చక్కగా చదివే మా నాయనకు 1 year సీనియర్ కాలేజీలో, డిగ్రీ కాలేజ్ సిద్దిపేటలో. ఈ లంబడి కొడుకు ఎప్పుడు కాలేజ్ వచ్చేటోడు కాదంట. 80,000 పుస్తకాలన్నీ అన్ని అబద్ధాలు చెప్తాడు. 80,000 పుస్తకాలు రోజుకో పుస్తకం చదివినా కావు కదరా నీ జీవితంలో. లెక్క పెట్టుర్రి. రోజుకో పుస్తకం చదివినా వాడి జీవితం ఎంత ఉందో అన్ని రోజులు లెక్కలేర్రి. పొద్దుగాల లేస్తే అబద్ధాలు చెప్తాడు. తాగుబోతున్నా కొడుకు, సిగరెట్లు లేని అలవాట్లేదు. పొద్దుగాల లేస్తే అబద్ధం ఆడతాడు. కుట్రలు కుతంత్రాలు. ఇట్లాంటి లంబడి కొడుకుని, ఇట్లాంటి లుచ్చనా కొడుకుని ఎందుకు ఎన్నుకుంటారా చెప్తే అర్థం కదా మీకు? ఒక్కటన్నా అరే మన బంగారు తెలంగాణలో కనీసం మాట్లాడుకునే భావన వచ్చలేదా? ఆ రోజేమో అన్నా అని నీ కడుపులో తలకాయ పెడతా అన్న లుచ్చనా కొడుకు జానారెడ్డి గారిని శత విధాల ప్రయత్నం చేసిండు ఓడగొట్టడానికి. 100 ఉన్నాయి కదరా నీకు బోసిడికి. 5 ఏళ్ళ దాకా నీకు ప్రభుత్వం పోదు కదరా. మరి ఒకటి గెలిస్తే ఏమైందిరా? కాంగ్రెస్ అని 12 మందిని గుంజుకోవచ్చు అంట. ఒక సీనియర్ లీడర్ అయినటువంటి వాళ్ళు ఇంకా 5 ఏళ్ళు అయితే ఉంటారో పీక్తారో తెలియదు. ఒక జానారెడ్డి గారిని, ఒక కోదండ రామ్ సార్ని గెలవనిస్తే ఏమైందిరా బోసిడికే లుచ్చనా కొడక? అరే కవితముండా బతుకమ్మ నీ జీవితం నీ పూర్వీకులో నాడి రాయముండా? నువ్వు బతుకమ్మకి బ్రాండ్ అంబాసిడర్. అరే కేసీఆర్ లుచ్చనా కొడక, నువ్వు ఐటీ అంటావు. ఏం బీకినవరా లుచ్చనా కొడక? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఇస్తారు లంబడి కొడుకులు. పొద్దుగాలు లేస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. పోలీసులారా మీరు అన్నం తింటారా గడ్డి తింటారా? ప్రజల ట్యాక్స్ డబ్బులు రావి, ప్రజలు రా మీకు జీతం ఇస్తుంది. మీరు తిరిగే కార్లలో పెట్రోల్ పోయిస్తుంది ప్రజలు రా. వద్దంతా పని చేస్తే ఆ ప్రజలకు బాగా స్వేచ్ఛ లేదురా లంబడి కొడక? ఏమంటుర్రా వాళ్ళు? మా విన్నపం ఇస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు. అది కూడా తప్పారా? కాదు, నాకు అర్థం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ముఖ్యమంత్రులు మాకు అలో చేసిర్రు కదా, మాకు రిలే నిరాహార దీక్షలు చేయనిచ్చిర్రు. కిరణ్ కుమార్ రెడ్డి గారు 4 సార్లు డిఎస్సీలు వేసిర్రు. లంబడి కొడక మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు అన్నీ నన్ను ఏడిపోయినాయిరా. అన్ని నీ ప్రగతి భవన్లో పోయినాయి. ప్రగతి భవన్ ఎందుకురా నీకు? రోషే గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సొంత ఇంట్లో ఉన్నాడు కానీ గవర్నమెంట్ ఇచ్చిన ఇంట్లో ఉండలే. ఓకే, ఒక పెద్ద భవనం ఎందుకు కట్టుకున్నారో బుల్లెట్ ప్రూఫ్ తోటి బోసిడికే? ఎన్ని భవనాలు కట్టొచ్చురా కదా ఆ పైసలతోటి? ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థని కట్టరా బోసిడికే? అదేదో అమరవీరుల కానీ మొదలుపెట్టినా అది కట్టరా బోసిడికే? ఇవి కట్టడానికి నీకు టైం ఉండదు, పైసలు ఉండవు. ఎన్నేళ్ళైనా అట్లనే ఉంటుంది, శిథిలావస్థలు ఉంటాయి. కానీ ప్రగతి భవన్లో 1 నిమిషంలో అయిపోతుంది. ఇవాళ సెక్రటరేట్ అయిపోతుంది, నీ ఫామ్ హౌస్కి సపరేట్ రోడ్లు అయిపోతాయి. ఎవడరా కదా? పొద్దుగాల లేస్తే కుట్రలు కుతంత్రాలు. అరే లంబడి కొడక, రైతు బంధు అనేది రైతు బంధు ఎందుకు ఇస్తున్నారో బోసిడికే? కేసీఆర్ లుచ్చనా కొడక, నువ్వు అసలు నీళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎందుకు కట్టినావు? రైతు బంధు ఎందుకు పెట్టినారో బోసిడికే? నువ్వు వడ్లే కొనకపోతివి, వాడు వండించిన ధాన్యమే కొనకపోతివి. రైతు బంధు ఏం చేసుకున్నాడు? వాడిని నెత్తిమే కొట్టుకుంటాడా? నాకు అర్థం. రైతు పంట పండించినా కొనకపోయినాక నువ్వు పంట పండించడానికి ఈ పైసలు ఎందుకు? మరి సన్నకారు చిన్నకారు రైతులు 80-90% మంది 3 నుంచి 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు బోసిడికే. ఓకే, మరి 50-100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావురా రైతు బంధు? కాదు, ప్రజల ట్యాక్స్ డబ్బులు వేస్ట్ చేస్తలేవురా? నీ ఇష్టమారా ఈ రాష్ట్రం అంటే? పోలీసు నా కొడుకల్లారా సిగ్గుశరం లేదు మీకు. ఓకే, ఎలక్షన్ కమిషన్ అధికారులారా మీకు సిగ్గుశరం లేదు. ఓకే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుర్రా, ప్రజలు బాగుపడాలరా. అర్థమైందా?
అంతేగాని ఇట్లా నాశనం చేసి మీ కొద్ది మంది బాగుపడితే అది ఎల్లకాలం సస్టైన్ కాదురా, లాంగ్ రన్లో అది మంచిది కాదు అది. మరి ఇన్ని చేస్తుంటే ఈ లుచ్చనా కొడుకులు, ఈ మీడియా సంస్థ నా కొడుకుల్ని అన్నాలి పట్టుకొని. ఓకే, ఒక్క నా కొడుకు కూడా 2 ప్రభుత్వాలని ప్రశ్నించాడు. చెత్త నా కొడుకులు ప్రతి ఒక్కడు ఒక్కొక్క మీడియా సంస్థ ఒక్కొక్క పార్టీకి మద్దతు పలుకుతుంది. V6 నా కొడుకు ఏనాడు బీజేపీని ప్రశ్నించాడు. మెజారిటీ మీడియా సంస్థలు ఏనాడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. మరి కేంద్ర ప్రభుత్వాన్ని ట్యాక్స్ కడతలేరా లాంటి కొడుకల్లారా? అడగరా మీరు మీడియా సంస్థలు? ఒక్కొక్కడు ఒక్కొక్క పార్టీకి ఏం సిగ్గుచరం ఉందా? ఏడికి తీసుకోతున్నారు దేశాన్ని? నాశనం చేసి పెడుతున్నారు. కాంగ్రెస్ వాడు అట్లా లేదురా గతంలా. ఈ దేశం ఇవాళ అడకైన దేశం చేస్తారా? ఇన్ని వాడు 500 సంస్థలు అమ్ముతుంటే ఏ మీడియా సంస్థ మాట్లాడదు. పెట్రోల్ రేటు 100 దాటితే ఏ మీడియా సంస్థ మాట్లాడదు కదా. అన్ని నష్టం జరిగితే 10 రూపాయలు తిన్నోని స్కాములని బురదలుడు తప్ప 100 రూపాయలు మొత్తం దెంగి తింటున్నోని మీద ఎవరిని మాట్లాడు. లంజా కొడుకులారా, అరే బండి సంజయ్ చెక్క నా కొడక కదా, మాట్లాడరా బోసిడికి. కష్టం వచ్చినోడు మాట్లాడరా. వద్దుగాలు వచ్చి 80% హిందువులను రెచ్చగొట్టి హిందువులకు నష్టం చేసుకుంటా, హిందువులంతా సావదెంకుంటా ఏం మాట్లాడుతున్నారో బోసిడికే? ఏం చేసినారో ఏ ఊరికన్నా పోదానరా బోసిడికి? నీ గల్ల పట్టుకొని తీసుకోవాలి విని బండి సంజయ్ కానీ గుండు అరవింద్ కానీ. ఏ ఊర్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ చెత్త నా కొడుకు గుడి కట్టినరో తీసుకురండి లండే కొడుకల్లారా. బీజేపీ ఆర్ఎస్ఎస్ నా కొడుకు అరే ఎవడన్నా హిందూ అని మాట్లాడి పెడతారు కదా లండే కొడుకల్లారా, చెప్పండి రా. ఏ బీజేపీ ఆర్ఎస్ఎస్ నా కొడుకు నా హిందుత్వానికి ఏం చేసిండో చెప్పండి రా. ఏ పుస్తకం రాసిండో చెప్పండి. ఓకే, దయచేసి ఈ లండి కొడుకులు హిందువుల పేరు మీద హిందువులకు నాశనం చేస్తాను, సావదెంగుతా అంటే మనం చూసుకుంటా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఎంఐఎం నా కొడుకు ఒక్క ముస్లింలని బాగు చేసింది లేదు. లండి కొడుకు 500 కోట్లు ఉన్నది 5,000 కోట్లు చేసుకున్నాడు. కానీ ఏ ఎంఐఎం యొక్క వాడు గెలిపించి 8 నియోజకవర్గాలు ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఒక్కరు కూడా పాపం కటిక పేదవారు, ఒక్కరు చదువుకు దూరం ఉన్నారు, అన్నిటికి దూరం ఉన్నారు, ఏ ఫెసిలిటీస్ దూరం ఉన్నారు, ఒక్కటి మంచిగా చేసింది లేదు ఎంఐఎం నా కొడుకు. ఇక జగన్మోహన్ రెడ్డి నా కొడుకు ఒక్క క్రిస్టియన్ మంచిగా చేసింది లేదు. మతం ఎందుకురా మీకు? మతాన్ని కాపాడడానికి, మతానికి సంబంధించి పర్సనల్ ముచ్చట, దాన్ని కాపాడడానికి ఇక మస్తు మంది ఉన్నారు. పరిపూర్ణానందలు, ఇంకో ఈ శృంగేరి మఠాలు, చర్చులు, ఇమాంలు వాళ్ళు ఉన్నారు. మతానికి సంబంధించిన సంస్థలు చాలా ఉన్నాయి. పోపులు గీపులు వాళ్ళు చూసుకుంటారు. మతానికి ఎవడన్నా ఒక మతానికి ఇబ్బంది అయితే ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీకు సంబంధం లేని రాజకీయ నాయకులకి నా కొడకల్లారా. ఓకే, ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే ఆ నియోజకవర్గంలో ఉండే అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి మంచి చేయాలి బోసుడికే. అర్థమైందా? గోశామాలు గెలిచిన రాజాసింగ్ గాడు గోశామాల్లో ఉన్న హిందువులకే ప్రతినిధి కాదురా, బోసిడికే. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గంలో ఉండే అన్ని కులాల అన్ని మతాల వారి యొక్క శ్రేయస్సును కోరేవాడిరా లుచ్చనా కొడుక. భారతదేశంలో ఉన్న అన్ని కులాల వారు అన్ని మతాల వారు ట్యాక్సులు కడుతున్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జొరాస్ట్రియన్, సిక్, ఇసాయి అందరూ కట్టినప్పుడు అందరి మంచి కోరాలి లండి కొడక. ఎవడైనా భారత చట్టాలను పాటించకపోతే అందరికి సమాన శిక్షలు ఉంటాయి. అది కరెక్ట్. హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ మతం తెరువు ఎవడు రావద్దు. ఎవరి మతం అనేది పర్సనల్ ముచ్చట, అదొక జీవన విధానం. మీరు పరిపాలన గురించి మాట్లాడండి, ప్రజల కష్టాల గురించి మాట్లాడండి, బుల్లెట్ ట్రైన్ల గురించి మాట్లాడండి, విమానాశ్రయాల గురించి మాట్లాడండి, డిజిటల్ ఇండియా గురించి మాట్లాడండి, మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడండి, ఆత్మ నిర్భర్ భారత్ గురించి మాట్లాడండి. ఇవి కేవలం ఎన్నికల ముందు చెప్తారు లండి కొడుకులు. ఎప్పటివరకు చెప్పండి రా డిజిటల్ ఇండియా కింద మోడీ గారు ఏం చేసిండో? మేక్ ఇన్ ఇండియా అన్నాడు లండి కొడుకు. ఏం చేసిండ్రా? ఒక్కటి పెట్టింది చెప్పు. 15 లక్షలు కాలాదని కాంగ్రెస్ ఓడి చేసిన కాలాదని తెస్తా అన్నాడు లండి కొడుకు. తెచ్చి ఒక్కొక్క అకౌంట్లో ఆ పైసలు వేస్తే 15 లక్షలు వస్తాయి అన్నాడు. ఏవిరా లండి కొడుక? మన్మోహన్ సింగ్ గారు ఏది డాలర్ రేటుకి పడిపోయింది రూపాయి రేటు, మన్మోహన్ సింగ్ గారు ఏది అదే అవుతుంది అని చెప్పిండు. లండి కొడుక ఇప్పుడు ఏది డాలర్ రేటు ఇంకా రోజు రోజు క్షీణిస్తుంది కదా, రూపాయి రేటు ఇంకా క్షీణిస్తుంది కదరా, 75-80 రూపాయలకు వచ్చింది. లండి కొడుక ఒక్కటన్నా చెప్పింది దానిలా? 5 రూపాయలు 10 పైసలు పెంచితే పెద్ద పెద్ద గొడవలు చేశారు పెట్రోల్ మీద. లండి కొడుక 139 సార్లు పెంచండి లండి కొడుకు. ఓకే, ఒక్క మీడియా మీద నాకు కోపం వస్తుంది. ఎందుకంటే మీడియా సంస్థలు అన్ని అమ్ముడుపోయిన లండి కొడుకులు. ఓకే, పొద్దుగా లేస్తే సోషల్ మీడియా ఒక్కటే అది కామన్ మ్యాన్ ప్రశ్నిస్తున్నాడు. ఓకే, లండి కొడుకులు ఇది వ్యాపారం చేసి పెట్టారు. మీడియా అనేది ఎట్లా వ్యాపారం అవుతుంది లండి కొడుకల్లారా కదా? ఈ గవర్నమెంట్ వాడు పైసలు ఇస్తున్నాడు కాబట్టి వానికి అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడితే పైసలు ఇవ్వడు ఈ లండి కొడుకులకి. ఓకే, ఇది కంట్రోల్ చేస్తుంది. నేషనల్ మీడియా అట్లనే వచ్చింది, రాష్ట్ర మీడియా అట్లనే వచ్చింది. ఒక్క దగ్గర పైసలు ఆడుతున్నారా ఇవాళ? సిగ్గుచరం లేదు లండి కొడకల్లారా. అరే ప్రశ్నించే భావశక్తి లేదా కేసీఆర్ లండి కొడక? అరే కేసీఆర్ లుచ్చనా కొడక, రారా ప్రెస్ కాన్ఫరెన్స్కి నీ దమ్ముంటే. లంజ కొడక, సిగ్గుచరం లేదు. తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నావు లండి కొడక కదా. కేటీఆర్ లుచ్చనా కొడక, నువ్వు అమెరికాలో చదివినావు కదరా, ఇంత అంత చదివినా అని పీక్తా అని చెప్తావు కదా లండి కొడక. ఇట్లనే ఉందారా అమెరికాలో? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదారా?
ఇట్లనే అరెస్టులు చేస్తున్నారా? పెట్టరే పోలీసులకు అన్ని బాడీ కెమెరాలు. లండే కొడక, తెలంగాణ రావడానికి ఒక మాట చెప్తావు. అందుకే ఇప్పుడు కేసీఆర్ లాంటి లుచ్చనా కొడుకు వల్ల వెల్మోళ్ళని తిట్టాల్సి వస్తుంది. వెల్మోళ్ళని అందరిని అలా 10 మంది మంచోళ్ళు ఉండొచ్చు, నేను 10 మంది మంచోళ్ళని తిడతలేను, కానీ మెజారిటీ ఎల్మనా కొడుకులు ఇట్లనే చేసారు చరిత్రలో. ఒక్క గడి ఉంటుంది ఊర్లో, కానీ 90 మందిని మొత్తం ఇబ్బంది పెట్టిర్రు. ఓకే, రాచి రంపాన పెట్టిర్రు. వీడు పెట్టిన బాధలు భరించలేక సాయుధ పోరాటం చేసిర్రు. నిజాం గారి మీద కాదు పోరాటం చేసింది, ఈ వెల్మనా కొడుకుల ఈ దొరల మీద చేసిర్రు. ఓకే, ఈ దొరలు అక్కడ నిజాంకి వ్యతిరేకంగా చెప్పేటోళ్ళు. ఓకే, ఇక్కడ వచ్చి ఇబ్బంది ఎన్ని రకాల ఇబ్బంది పెట్టిరో, బీసీ ఎస్సీ ఎస్టీ యొక్క ఎవరైనా ఉన్నారో వాళ్ళని ఒకరినొకరు కొట్లాడుకునేటట్టు చేసినారు కదా. భూములు ఇవాళ ఎన్ని కబ్జాలు పెడుతున్నారు లంబడి కొడుకులు. వీళ్ళు కబ్జాలు పెడితేనే అన్నలో వచ్చేసి ఏది ఎర్రజెండా వాతి అందరికి భూములు పంచిపెట్టిర్రు, అసైన్మెంట్ ల్యాండ్స్. ఆ అసైన్మెంట్ ల్యాండ్స్లో అనుభవదారుడు కాలం తీసేసి మళ్ళీ అన్ని భూములు ఎల్మలకి ఇస్తున్నాడు వాడు చెప్పిండు కేసీఆర్ గాడు. ఎప్పుడైతే అప్పుడు నిజాం కంటే ముందు ఎట్లా ఉందో తెలంగాణ తెస్తా అని చెప్తున్నాడు లంబడి కొడక. షీరి చింత గడతారు తెలంగాణ ప్రజలు. ఓకే, గుర్తు పెట్టుకో. నీ ప్రగతి భవన్ ఎన్ని గడులు ముందట పెట్టి ఎన్ని బుల్లెట్ ప్రూఫ్లు పెట్టినా తెలంగాణ ప్రజలు అనుకుంటే మొత్తం నాశనం చేసి పెడతారు. ఓకే, ఆ తెగదాకా లాగకుల లంబడి కొడక అని చెప్తున్నా. కేసీఆర్ లుచ్చనా కొడక, నీ వెనకటి ఈ యొక్క నక్సలిజం అందుకే వచ్చింది, రాడికల్స్ అందుకే వచ్చిర్రు, ఏ ఉద్యమ సాయుధ పోరాటం అందుకే వచ్చింది. ఈ ఎల్మనా కొడుకులు ఒక్కడుంటాడు ఊరికి, మొత్తం ఊరిని కంట్రోల్ చేస్తా అంటాడు. ఓకే, వాడిని నమ్మలేము. ఓకే, ప్రజల మీద ప్రేమ ఉండదు. ఇది కదా, ఏ అవకాశం ఇచ్చిన టీడీపీని భూస్థాపితం చేసిండు. ఇలా కాంగ్రెస్ని చేయడానికి ప్రయత్నం చేస్తే షీరి చింత గడతాం బోసిడికే కేసీఆర్ లుచ్చన మళ్ళీ విదేశాలకు శంకరగిరి మాన్యాలకు పారిపోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో కేసీఆర్, కవిత. ఓకే, సిగ్గులేని ముండా, ఎందుకే నీకేం చేసుకుంటే నిజామాబాద్లో ఇల్లు అంట దానికి. ఓకే, కరీంనగర్లో ఇల్లు అంట, దుబాయ్లో అపార్ట్మెంట్ అంట, బెంగళూరులో అపార్ట్మెంట్ అంట, హైదరాబాద్ చుట్టూ ఏ సెటిల్మెంట్ ల్యాండ్ సెటిల్మెంట్ జరిగినా దీనికి వాటా కావాలంట. లంజే, సిగ్గుశరం లేదే, మనిషి గుట్టలేదే, అన్నం తింటలేవే బోసిడి, ఏం చదివినవే. అది మాస్టర్స్ కూడా సగం మధ్యలోకే వెళ్ళిపోయి వచ్చింది కవిత. ఓకే, ఇది పరిస్థితి లంబడి. ఓకే, అది చదువు కూడా చక్కగా చదవాలి, అది మధ్యలోనే వెళ్ళేసి వచ్చింది. ఓకే, ఎందుకే నీకు గాదెందుకే నీకు పైసలు అని చెప్పి గాడ పొద్దుగా లేస్తే చీరే అందంగా కట్టుకొని ఇక చుట్టూ బతుకమ్మ చుట్టూ తిరిగితే మాకు తిండి పెడతా. అదే బోసిడి, నువ్వు ఎన్నడన్నా ఆడినారే మీ పూర్వీకులు? బహుజనులు ఆడుకునే బతుకమ్మ మీకేం పనే? నువ్వెందుకే బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ అవుతావు? లుచ్చనా కొడకల్లారా, ఇది తప్పు మిత్రులారా. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. దిస్ హ్యాస్ టు బి స్టాప్డ్. కేసీఆర్ లుచ్చనా కొడక ప్రజాస్వామ్య పద్ధతిలో అహింసా మార్గంలో పోరాటం చేస్తున్నారు. ఇంకా అప్పుడు చేయలేదు, మీరు చేసిర్రు. అక్కడ కొంతమంది నక్సలైట్లను ఎవరినో ఆయుధాలు ఇచ్చి ఆ యొక్క విగ్రహాలు కూడా కొట్టిర్రు, మిలియన్ మార్చ్ అని చెప్పి. ఇట్లా ఎవడు చేయలే, కాంగ్రెస్ ఎవడు చేస్తలేడు. కోదండ రామ్ సార్ చేయలేదు. పొద్దుగా లేస్తే భయోత్పాదానికి గురి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని మీ ఇష్టమన్నట్టు చేస్తా అంటే ఎవ్వరు ట్యాక్స్ కట్టారా కేసీఆర్ లుచ్చనా కొడక. ఏం బీక్కుంటో పిక్కో, యాడికెళ్ళి జీతాలు ఇస్తావో ఇచ్చుకో. ఓకే, ఇట్ హ్యాస్ టు బి స్టాప్డ్. ఓకే, గుర్తుపెట్టుకో లుచ్చనా కొడక. ఆలోచించండి మిత్రులారా, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఓకే, మంచి వాడు తెలంగాణ రావడానికి ఎంత కష్టపడ్డాము, ఎన్ని చేసినాము, ఎంతమంది త్యాగదానం చేసారు, ఏం చెప్పిండు, అలా చెప్పిన హామీలలో ఒకటని నెరవేర్చిండు లుచ్చనా కొడుకు కాదు. కనీసం ఆ యొక్క 1200 మంది విద్యార్థులు చనిపోతే తెలంగాణ కోసం కనీసం వాళ్ళు రికగ్నైజ్ చేసినావురా, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చినావురా? లంబడి కొడక, నీ ఇంట్లో 4 ఉద్యోగాలు ఉంటాయి, తెలంగాణ ప్రజలకి ఏముండేయారా? గిందుకోసం అరా ఎవడరా చచ్చిపోయింది ఎవడరా? తెలంగాణ ప్రజలు. కొట్లాడింది ఎవరా? తెలంగాణ ప్రజలు. కొట్లాడింది ఎవడరా? విద్యార్థులు. కనీసం వీళ్ళు లుచ్చనా కొడుకు ఏది ఉస్మానియా యూనివర్సిటీకి పోతాడా? అంతకుముందు సైన్స్ కాంగ్రెస్లో ఇవాళ అవుతున్నాయా? మోడీ గాడు వచ్చినాక, కేసీఆర్ లుచ్చనా కొడుకు వచ్చినాక ఏమన్నా ఉన్నదా భారతదేశ పరిస్థితి, యొక్క తెలంగాణ పరిస్థితి? ఉస్మానియా యూనివర్సిటీకి సపరేట్ నిధులు ఇరా, వాళ్ళు కొట్లాడితే వచ్చిందిరా తెలంగాణ. ఈ కేసీఆర్ లుచ్చనా కొడుకు రాలే. వీడు ఏది మధ్యలో తాగిండు, అది నిమ్మరసం తీసుకుంటే ఆ విద్యార్థులు తంతం నేను లంచ కొడుక అని చెప్పారు. సంపి వారదొప్పుతాం, నువ్వు గిట్ట నిమ్మరసం తాగుతాయి అని చెప్తే అప్పుడు నేను లేదు అని మళ్ళీ నాటకాలు ఆయండు లంబడి కొడుకు. ఓకే, ఆ పిల్లలు కొట్లాడుతూ వచ్చిందిరా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.